వెల్కమ్ టు sakshieducation.com. I am Mahendra Reddy, డైరెక్టర్ ఆఫ్ కనిష్క ఐఏఎస్. ఈ పోటీ పరీక్షల ప్రపంచంలో ప్రతి తెలుగింటి నోట కనిష్క మాట అన్నదే మీకు తెలిసిందే. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సాక్షి, హిందూ, ఈనాడు వంటి దినపత్రికలలో వచ్చిన కొన్ని ముఖ్యమైన వార్తల్ని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చర్చిద్దాం. సో మొట్టమొదటిగా పాయింట్ మనం తీసుకున్నది ఒకటి ఏంటంటే, ఒక అంశం సెల్ ఫోన్ కంపెనీలు అన్నారు. ఈ సెల్ ఫోన్ కంపెనీలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీ అని పిలువబడుతున్న మనం ఎక్కడ ఈ యొక్క చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో నిర్మితమైన ఒక ఇండస్ట్రియల్ ఏరియాను మనం శ్రీ సిటీ అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ శ్రీ సిటీలో రెండు అంతర్జాతీయంగా బాగా ప్రాముఖ్యత పొందిన సెల్ కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టి కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. అందులో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన సెల్ ఫోన్గా పేరుగాంచిన యాపిల్ ఒకటైతే, రెండవది రెడ్మీ. సో ఈ రెండు కంపెనీలు ఈ ప్రాంతానికి రావడం వల్ల స్థానికంగా ఉన్న యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అన్నది మనకు తెలుసు. రెండవ అంశం ఏంటంటే, వాహనమిత్ర 2019 మే నెలలో ఈ యొక్క ఎన్నికల అనంతరం నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే అనేక సంక్షేమ పథకాలు అనేటివి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాడనేది మనకు తెలిసిందే. అందులో భాగంగా వాహనమిత్ర అనేది గత సంవత్సరం ప్రారంభించబడింది. ఈ వాహనమిత్ర అనేది ఎవరైనా క్యాబ్ డ్రైవర్లు, క్యాబ్ కలిగి ఉన్నారు, మ్యాక్స్, ఆటోలు వగైరా కలిగి ఉన్న వారికి 10,000 రూపాయలను ప్రభుత్వం అందజేస్తుంది. ఏ స్కీమ్ కింద? వాహనమిత్ర అనే పథకం కింద 10,000 రూపాయలను వీరికి చెల్లిస్తుంది. ఇవి దేనికి ఉపయోగించాలి వారు అంటే, దానికి ఏమైనా మెకానిక్ రిపేర్ ఏమైనా ఉంటే దానికి, అదేవిధంగా దానికి సంబంధించిన ఎల్ఐసి ఇన్సూరెన్స్లు ఏమైనా ఉంటే దానికి చెల్లింపులు చేసుకోవడం, ఆర్టీఏ లేదా ఇతరత్ర వర్క్లు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవడానికి సహాయకారిగా ఉండడం కోసం చేయడం జరిగింది. అయితే ఈ పథకం కింద మొత్తం కనుక మనం పరిశీలిస్తే 2,62,483 మంది లబ్ధి పొందుతారు. 2,62,483 మెంబర్స్ దీని ద్వారా లబ్ధి పొందుతారు. గత సంవత్సరంతో పోల్చినప్పుడు దాదాపు 30,000 మంది అధికంగా అయ్యారు. మొత్తం 8 కార్పొరేషన్ల నుండి ఈ యొక్క వాహనమిత్ర పథకం అమలు జరపబడుతుంది. అందులో మొదటిది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అనేటివి 4 ఉంటే, కాపు, మైనారిటీ, క్రిస్టియన్, బ్రాహ్మణ ఈ యొక్క 4 కమిషన్స్ అంటే ఏవైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఈ 4 ఆ 4 మొత్తం 8 కార్పొరేషన్ల నుండి నిధులు ఆ లబ్ధిదారులకు చెల్లించబడుతున్నాయి అన్నది మనకు తెలుస్తున్నది. తర్వాత మరొకటి వెలిగొండ ప్రాజెక్ట్ అన్నాం. వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపొందించబడిన పథకమే. ఆనాడు జలయజ్ఞం అనే పేరిట అనేక పథకాలు రూపొందించబడ్డ వాటిలో ఇది ఒకటి. ఈ వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణానది నుండి ప్రతి సంవత్సరం దాదాపు 40 టీఎంసీల నీరును తీసుకొని 43.50 టీఎంసీల నీరును తీసుకొని వెళ్ళి ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు నీళ్ళు అందించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో కనుక మనం చూస్తే ప్రధానంగా ప్రకాశం జిల్లాలో 3.38 లక్షలు అంటే దాదాపు 3,38,000 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రాంతంలో 84,000 ఎకరాలకు, కడప జిల్లాలో దాదాపు 27,000 ఎకరాలకు సాగునీరు అందించాలి. అంటే మొత్తం 4,42,200 ఎకరాలకు నీరు అందించేది ఈ వెలిగొండ ప్రాజెక్టు ద్వారానే ఉంది. దాదాపు ఈ యొక్క ప్రాజెక్టు కింద 15 లక్షల మందికి దాహార్తిని కూడా అంటే తాగునీరును కూడా అందించే అవకాశం ఈ ప్రాజెక్టులో ఉందన్నదే మనకు తెలిసింది. సో ఈ ప్రాజెక్టును ఈ సంవత్సరం అక్టోబర్ నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అనేక చర్యలు తీసుకుంటున్నట్లుగా ఉంది. తర్వాత ఈ యొక్క ప్రాజెక్టు వెలుగొండే కాకుండా ఈ యొక్క అవుకు టన్నెల్, నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్, వంశధార సెకండ్ ప్లాన్, వంశధార నాగావళి మొదలైన అన్ని ప్రాజెక్టులను త్వరితగతిగా పూర్తి చేసి సాగునీటి సౌకర్యాన్ని, తాగునీటి సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్లో అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టుగా దీని ద్వారా తెలుస్తుంది. బీసీలకు పథకాల వరం అని చెప్పేసి మనకు ఒక పత్రికలో వార్తాంశంగా కనిపించింది. దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు
జగనన్న ఆపస్నాస్తం కానీ, దీవెన కానీ, వైఎస్ఆర్ ఆరోగ్యమిత్ర కానీ, రైతు భరోసా కానీ, రకరకాలుగా ఎన్ని చూసినా కూడా ఆ పథకాలు 15 పథకాలలో మొత్తం 15 పథకాలలో లబ్ధి పొందుతున్న బీసీల యొక్క సంఖ్య 1,78,042,000 1,78,042,314 1,78,42,314 మెంబర్స్ బీసీలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాల ద్వారా ఈ యొక్క బీసీల అభివృద్ధి కోసం వివిధ 15 పథకాల క్రింద ప్రభుత్వం ఇప్పటి వరకు వెచ్చించిన యొక్క ధనం 19,308.75 కోట్లు అంటున్నారు. సో 19,308 crores అండ్ 75 lakh రూపీస్ ఈ యొక్క ప్రభుత్వం ప్రజల కోసం బీసీల యొక్క అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిందని తెలిసింది. తిండి పంటలు అన్నాం. సో ప్రపంచవ్యాప్తంగా రాను రాను పర్యావరణ మార్పులు రావడం, దీనికి అనుగుణంగా సరైన వర్షపాతం లేకపోవడం, దాంతోపాటు విపత్తులు కరువు కాటకాలు వచ్చినప్పుడల్లా ఈ యొక్క ప్రభుత్వం నీరును సరైన పంటల్ని పండించలేని రైతుల వల్ల ప్రభుత్వాలకు చాలా విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అన్నిటికంటే ముందు ప్రియారిటీగా తెలంగాణ ప్రాంతంలో తిండి పంటలకు కూడా మనం అవకాశం ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఒక పత్తి తర్వాత మిగతా అన్నీ కూడా వాణిజ్య పంటలు కాకుండా చాలా వరకు ఈ యొక్క తిండి పంటలకే ఇవ్వాలని రాను రాను భారతదేశంలో ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చి సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల తరచుగా వీళ్ళు వ్యాధికి గురవుతున్నారు. కాబట్టి దాన్ని నివారించడానికి పథకాలు చేపట్టాలని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఇందులో భాగంగా ఈ యొక్క తిండి పంటలుగా బాగా పోషక విలువలున్న చిక్కుడు మరియు మునగ, కూరగాయలు, పండ్ల తోటలని, అదేవిధంగా ఆహారానికి ఉపయోగపడే పంటల్ని బాగా పండించాలనే కోసం అనేక సూచనలు చేసినట్లుగా నిన్న ప్రభుత్వం వల్ల తెలుస్తూ ఉంది. అందులో ఒకటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా డిమాండ్ అండ్ మార్కెటింగ్ ప్రైస్ అనే ఫార్ములా, డిమాండ్ మార్కెటింగ్ ప్రైస్ అనే ఫార్ములా ద్వారానే మనం ఈ యొక్క పంటలు పండించాలని, ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని, నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, దానిలో పాటుగా భారతదేశంలోనే ప్రపంచంలో కూడా తెలంగాణలో పండే పత్తికి నాణ్యమైందని పేరుందని, దాదాపు 60% ఈ యొక్క థ్రెడ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది ఈ పత్తి ద్వారా అని, అందుకని నాణ్యమైన పత్తిని పండించడం, పత్తిలో ఎటువంటి చెత్తా చెదారాన్ని లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి అలా చేయడం వల్ల ఎక్కువ ధనాన్ని రైతులు ఆర్జించవచ్చు అని చెప్తుంది. దీనిలో భాగంగానే తెలంగాణలో కాటన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. సో సరైన పంటలకు లెక్కలు నమోదు, ప్రత్యేకంగా పండిన పంటలకు లెక్కలు నమోదు చేసుకోవడం కోసం ఒక స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అన్నది మనకు తెలుస్తూ ఉంది. తర్వాత మంకీ ఫుడ్ కోర్ట్ అనేది ఒకటి రాశాను. ఇది కొంచెం భిన్నంగా కనిపించింది. ఏంటంటే ఇటీవల కాలంలో అడవులు తగ్గిపోవడం వల్ల భారతదేశంలోనే ముఖ్యంగా ఈ తెలుగు ప్రాంతాలలో ఈ అడవులు తగ్గిపోవడం వల్ల జరుగుతున్న అంశం ఏంటంటే కోతులు తరచుగా తాగునీటి కోసం కానీ, ఆహార ధాన్యాల కోసం కానీ, లేదా ఆహార పదార్థాల కోసం కానీ గ్రామాలపైన దాడులు చేస్తూ ప్రజలను కొంత ఇబ్బంది పెడుతున్నది. ఇవి గ్రామాలలో ప్రవేశించకుండా ఉండడం కోసం గ్రామ సమీప ప్రాంతాలలోనే మంకీ ఫుడ్ కోర్ట్లను ఏర్పాటు చేయాలి అన్నారు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న ప్రియాంక వర్గీస్ గారు ఈ పథకం పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఆమె నిన్న సిరిసిల్ల ప్రాంతంలోని ఈ యొక్క తంగెలపల్లి అనే గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉపాధి హామీ పథకం కింద డెవలప్ చేసిన ఏవైతే ఈ యొక్క మంకీ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో వాటిని పరిశీలించింది. మరి ఈ మంకీ ఫుడ్ కోర్ట్లో ఏంది అని అంటే రకరకాల పండ్ల మొక్కలను పెంచడం, ఆ కోతులు వచ్చినప్పుడు ఆ పండ్ల మొక్కల ద్వారా ఆహారాన్ని తీసుకొని గ్రామాలలోకి రాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి, ప్రజలు కూడా దానికి భయపడవలసిన అవసరం లేదు అని చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇది ఒకటి. రంగులు అన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఉన్న అనేక ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్ పార్టీ గుర్తుతో కూడిన రంగులను వేసిందని, ఇది తొలగించాలని గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక కేసును దాఖలు చేస్తే
ఆ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వ లేదా పార్టీలను గుర్తించే విధంగా రంగులు ఉండరాదు అని చెప్పేసి ప్రకటించింది. కానీ వాస్తవంగా మీరు ఏ రంగులైనా తీసుకోండి, విబ్జిఆర్లో ఉన్నాయి, ఒక్కొక్క రంగు ఒక పార్టీకి సంబంధించిన ఉన్నాయి. రెడ్ తీసుకుంటే కమ్యూనిజం కావచ్చు, సాఫ్రాన్ తీసుకుంటే ఈ యొక్క బీజేపీ కావచ్చు, ఎల్లో తీసుకుంటే తెలుగుదేశం కావచ్చు, ఇంకో కలర్ తీసుకుంటే ఇంకోటి కావచ్చు. సో మనం అంతా ఈజీగా దీన్ని మార్చడం అంటే కుదరకపోవచ్చు, లేదా ఇంకేం ఆలోచిస్తే ప్రభుత్వం అనేది కూడా మనం చూద్దాం. తర్వాత నిన్న కేంద్ర క్యాబినెట్ సమావేశమైనప్పుడు వన్ నేషన్ వన్ మార్కెట్, యాక్చువల్గా ఇది వన్ నేషన్ వన్ మార్కెట్ అనే ఫార్ములా వ్యవసాయానికి సంబంధించింది. వాస్తవంగా ఇది మొదటి స్టెప్ అని, వన్ నేషన్ వన్ అగ్రికల్చర్ వన్ మార్కెటింగ్ అనే విధానంలో వెళ్ళాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఇందులో భాగంగానే నిన్న ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్ 2020ని నిన్న కేంద్ర క్యాబినెట్ ఆమోదిస్తూ రైతులు వారు పండించిన పంటని సరైన ధరలు కనుక వస్తే భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఖచ్చితంగా వారికి సమీపంలో ఉన్న మార్కెట్ యార్డ్లకే తీసుకెళ్లాలన్న నిబంధన ఏమీ లేదు అని చెప్తుంది. గతంలో అయితే ఈ సమీపంలో ఉన్న మండీలకు మాత్రమే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండే, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు, మీరు ఎక్కడికైనా దీన్ని తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్పింది. గతంలో ఏముండంటే ఒక 65 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి స్థానికంగా పండిన పంటలను ఖచ్చితంగా స్థానికంగా ఉన్న మండీ లేదా మార్కెట్లోనే అమ్మాలి అన్నారు. అదేవిధంగా ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఎసెన్షియల్ గూడ్స్, ఉదాహరణకు ఆహార ధాన్యాలు, రెండవది నూనె గింజలు మొదలైన వాటిని ధరలపైన నియంత్రణ ఉండాలి, ఇష్టానుసారంగా వాటిని పెంచరాదు అన్నట్లుగా ఉండే. కానీ ఇప్పుడు మాత్రం కరువు, ప్రకృతి వైపరీత్యాలు కానీ, విపత్తులు కానీ, అసహజమైన విపత్తులు కానీ వచ్చినప్పుడు తప్ప మిగతా సమయంలో ఎటువంటి నియంత్రణ వీటిపైన ఉండదు. రైతులకు లాభసాటిగా ఉన్న విధంగానే వాళ్ళు అమ్ముకోవచ్చు, అంతే తప్ప వేరే ఎసెన్షియల్ గూడ్స్లో మాత్రం ఇవి ఉండవు అన్నాడు. ఒకవేళ వీటి యొక్క అమ్మకం కొనుగోలులో మిగతా వాటిలో ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే కూడా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గారు కానీ లేదా జిల్లా కలెక్టర్ గారు కానీ 30 రోజులలోనే దీనికి సంబంధించిన డిస్ప్యూట్ను డిజాల్వ్ చేయాలి. కానీ ఇది సివిల్ కేసుగా పరిగణించి కోర్టుకెళ్ళి సంవత్సరాల తరబడి కాలయాపన చేయరాదు అన్నదే ఈ యొక్క ఆర్డినెన్స్ ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా నిన్న కేంద్ర క్యాబినెట్ మరొక దాన్ని కూడా ఆమోదించింది. అదేంటంటే కోల్కతా ఓడరేవు. సో భారతదేశంలోని అత్యంత ప్రముఖమైన ఓడరేవులలో కోల్కతా ఒకటి. వాస్తవంగా ఆధునిక కాలంలో మొట్టమొదటి ఆధునీకరణ చెందిన ఓడరేవు కూడా ఇదే. 150 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి చేత ఇది అభివృద్ధి పరచబడింది అన్నది సత్యం. సో 150 సంవత్సరాల నుండి ఇది ఒక ప్రత్యేక కార్పొరేషన్, అంటే ఈ పోర్ట్ కార్పొరేషనే ఈ యొక్క కలకత్తా ఓడరేవు యొక్క వ్యవహారాలను చూసుకుంటుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఈ పోర్ట్ కార్పొరేషన్ సమావేశం అయినప్పుడు ఈ పోర్టుకు కలకత్తా పోర్ట్ అనే పేరే కాకుండా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఓడరేవుగా నామకరణం చేయాలని నిర్ణయించిందని నిన్న క్యాబినెట్ ఆమోదించింది. మీరు జనరల్ కనుక గమనిస్తే చాలా వరకు ఓడరేవులకు కానీ విమానాశ్రయాలకు కానీ మీన్స్ దట్ సీ పోర్ట్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్పోర్ట్స్కి ఆ పట్టణం పేరిటనే ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ దట్ సిటీ ఓన్లీ కాల్డ్ యాజ్ ఏ పోర్ట్, ఎయిర్పోర్ట్ ఆర్ సీ పోర్ట్. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం దేశంలోని ఉన్న మహనీయుల పేరిట ఆ ఓడరేవులకు పేరు పెట్టడం లేదా విమానాశ్రయాలకు పెట్టడం జరుగుతుంది. ఇది అందులో భాగంగా మనం పరిగణించాలి. అసలు మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎవరు అన్నది చూస్తే ఈయన మొదట్లో కాంగ్రెస్ పార్టీలోనే సభ్యుడిగా ఉండే, కొంతకాలం పాటు నెహ్రూ ప్రభుత్వంలో కూడా క్యాబినెట్ మంత్రిగా చేసి కొన్ని విభేదాల కారణంగా అక్కడి నుంచి బయటకు వచ్చి జనసంఘ్ అనే ఒక పార్టీని స్థాపించాడని, ఆ తర్వాత కాలంలోనే భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది అన్నది కూడా తెలుసు. సో లాస్ట్ ఇయర్లో మనం కనుక చూస్తే గత సంవత్సరాల్లో ఒకసారి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి భారతరత్న అవార్డును కూడా మనం అందజేసింది గుర్తుండి ఉంటుంది అందరికీ. సో ఈ సందర్భం ఒకటైతే అంటే ఈ యొక్క ఓడరేవు పేరు ఎప్పుడు మార్చారు అంటే ఓడరేవుని ఏర్పాటు చేసి 150వ సంవత్సరం సందర్భంగా మార్చబడింది, అదే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని చెప్పాం. తర్వాత నేషన్ నేమ్ అనేది ఉంది. ఈ నేషన్ నేమ్ ఏంటంటే మీరు తరచుగా పత్రికల్లో సోషల్ మీడియాలో గత వారం రోజులుగా బాగా చూశారు. ఇది ఏంటిది అంటే భారత్ అంటే ఇండియా అని పిలవద్దు, భారత్ అని పిలవాలి అన్నది. ఈ యొక్క నమో అని పిలువబడే ఒక సోషల్ యాక్టివిస్ట్ ఈయన సుప్రీంకోర్టులో ఒక పిల్ వేశాడు. ఇండియా అని పిలవద్దు, భారత్ అని పిలవండి లేదా హిందుస్థాన్ అని పిలవండి. ఆయన వాదనలో ఏంటంటే
మొఘలాయులు పరిపాలించిన కాలంలో కూడా ఈ ప్రాంతాన్ని హిందుస్థాన్ అన్నాం కాబట్టి ఇప్పుడు హిందుస్థాన్ అనమన్నాడు. అదేవిధంగా ఈ యొక్క పేరు ఏదైతే ఉందో మనం చెప్తున్న ఇండియా అనేది గ్రీకులు పిలిచారు అన్నది. వాస్తవంగా హిందూ అనేది కూడా ఇండియన్స్ పిలిచింది ఏం కాదండి, భారతీయులు. ఇది కూడా ఎవరు పిలిచారు? సింధు వాళ్ళకు ఈ బలక రాక హిందూని చేశారు. హిండస్ అనడం రాక, సింధు అనడం రాక హిందూని చేశారన్నది అందరికీ తెలిసిందే. సో ఇదొక విషయంగా మనం ప్రత్యేకంగా చర్చించాల్సి వస్తుంది. మరొక దాన్ని ఏం చెప్పారు ఇక్కడ సుప్రీంకోర్టు కూడా అంటే రాజ్యాంగంలోనే పొందుపరచబడింది ఇండియా అండ్ భారత్ అండ్ ఇండియా అన్నది. సో భారత్ ఇండియా అనే పదాలు రెండు పొందుపరచబడ్డాయి. ఇక్కడ వాద్యం ఏంటి అని చెప్తున్నది అంటే ఎవరైతే కేసు ఫైల్ చేశారో భారత స్వాతంత్ర పోరాటంలో భారత మాత అనేది అసోసియేషన్ అయి ఉంది కాబట్టి ఆ భావన దాని కారణంగా భారత మాత అని యొక్క గౌరవం కొద్దే భారత్ అని పిలవాలి అన్నాడు. 2016లోనే ఈ కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏమని? భారత్ అండ్ ఇండియా అనేది ఉంది కాబట్టి దాన్ని మనం ప్రత్యేకంగా అనాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. రెండవది, దీనిపైన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరత్ అరవింద్ బోబ్డే గారు ఈ యొక్క కేసును పార్లమెంట్కి కూడా రెఫర్ చేశాడు. మీరేమనుకుంటున్నారని చెప్పమని చెప్పేసి, ఎందుకంటే చట్టాలు చేయవలసింది అదే కాబట్టి దాని గురించి ఏమొస్తుందో చూద్దాం. నిసర్గ్ అనేది ఒక తుఫాన్. ఇది యాక్చువల్గా ఉన్న కేటగిరీ తుఫాన్లలో కనుక చూస్తే ఒక వన్ ఆఫ్ ది సివియర్ సైక్లోన్. దెర్ వాజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇది అరేబియా మహాసముద్రంలో ఏర్పడింది. అరేబియన్ సీ, నాట్ ఏ ఓషన్, అరేబియన్ సముద్రంలో ఏర్పడింది. ఇది నిన్న అనగా జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 12:30 సమయంలో మహారాష్ట్రలోని ముంబై నగరానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో అలీబాగ్ దగ్గర ఇది తీరం దాటి 2:30 గంటలకు, అంటే 12:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల మధ్యలో ఈ ప్రక్రియ అంతా పూర్తయి 2:30కు కంప్లీట్గా ఇది ల్యాండ్ అయింది. దేనిపైన? ల్యాండ్ పైన ల్యాండ్ అయిందని చెప్పేసి చెప్తున్నా. ఈ విషయాన్ని మనకెవరు చెప్పారంటే ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని డైరెక్టర్ జనరల్ గారైన మృత్యుంజయ మహాపాత్ర గారి యొక్క వివరణ ప్రకారం ఇది. సో ఇది ప్రధానంగా ఎవరి మీద ప్రభావం చూపిందంటే ముంబై నగరం పైన విపరీతమైన ప్రభావం చూపింది. ఇంకా లక్కీలో ఏంటంటే ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నంత డివాస్టేషన్ జరగలే. కలకట్టాలో జరిగినంత డివాస్టేషన్ మాత్రం ఇక్కడ జరగలేదు. చాలా వృక్షాలు అయితే కూలిపోయినాయి, చాలా వరకు విద్యుత్ కానీ మొదలైన వాటికి నష్టం జరిగింది. దీని ఇంపాక్ట్ ఇంకా మహారాష్ట్రతో పాటుగా గుజరాత్ పైన కూడా ఉంది. గుజరాత్లో అయితే దాదాపు 60,000కు పైగా ప్రజలని వివిధ సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. సో ఈ రెండు రాష్ట్రాలపైన బాగా దీని యొక్క ప్రభావం ఉంది అన్నది మనకు తెలుస్తూనే ఉంది. వివేకానంద స్టాచ్యూ గురించి ఒక వార్త ఈరోజు మనకు కనిపించింది. వివేకానంద స్టాచ్యూ అనగానే, అసలు వివేకానంద అనగానే భారతీయ యువతకు ఒక స్ఫూర్తి. చాలామంది చెప్తున్నట్టుగానే ఈయన భారతీయ ఆధ్యాత్మికవేత్తలలో ఆనాటి కాలంలో ఒక ప్రముఖుడు. భారతీయ ఆధ్యాత్మిక చింతన, వేద సాహిత్యాన్ని ప్రపంచానికి, అంటే ఆంగ్లంలో వెస్టర్న్స్కి ఒక రకంగా పరిచయం చేసినవాడు. ఈయనకు సంబంధించిన ఒక గొప్ప విగ్రహం భారతీయ యువతకు స్ఫూర్తిగా ఉండేది కన్యాకుమారి దగ్గర ఉంది. అదే తరహాలో తమిళనాడు కర్ణాటక సరిహద్దులలో ఉన్న ముచ్చాలం అని పిలువబడుతున్న జల ప్రాంతము, అటవీ ప్రాంతంలో ఒక 120 అడుగులతో ఉన్న ఒక విగ్రహాన్ని, ఎవరిది? వివేకానందుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు సంయుక్తంగా నిర్ణయించుకున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక ఉద్యానవనాన్ని, ఒక తోటను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎవరు? ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అంటే వన్ మోర్ స్టాచ్యూ నెక్స్ట్ టు విచ్ వన్, కన్యాకుమారి దగ్గర ఉన్న స్టాచ్యూ ఏదైతే వివేకానంద ఉందో దేశ ప్రజలకు స్ఫూర్తినివ్వడం కోసం ఒక దాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు తెలిసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి రాశారు. ఇదేంటి ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే, గత దాదాపు ఒక 20 డేస్గా మనం చూస్తే భారత్ చైనాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు వచ్చాయి. అందుకు అనుగుణంగానే భారతదేశం ఏదైతే ఈనాడు ఉన్నామో మన సైనిక అవసరాల కోసం సరిహద్దు ప్రాంతాలలో ఒక మంచి రోడ్డు నెట్వర్క్ను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని భారత ప్రభుత్వం ఎప్పుడో 1980లోనే ఈ పథకాన్ని చేపట్టాయి. 1980లోనే భారత ప్రభుత్వం ఆనాడు ఈ పథకాన్ని సరిహద్దు ప్రాంతాలలో రోడ్డు నిర్మాణాలు సరిగ్గా ఉండాలని చేస్తే, ఆనాటి చేసిన ప్రక్రియతోటి 16 రాష్ట్రాలలోని 2 కేంద్ర ప్రభుత్వాలలోనూ 111 జిల్లాలో 396 బ్లాక్లలో
ఈ యొక్క రోడ్డు నిర్మాణాలని చేపట్టడం, అదేవిధంగా గ్రామాలను పట్టణాలను అక్కడ అభివృద్ధి పరచడం, అక్కడ వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసి ఒక మోడల్ విలేజెస్ అండ్ టౌన్స్ అనేటివి డెవలప్ చేసామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూనే ఇది మొత్తం వెస్ట్రన్ సైడ్లో జరిగింది. ఈనాడు నార్త్ అండ్ ఈస్ట్లో కూడా జరగాలి. ఎందుకంటే మనకు చైనాకు బార్డర్ ఉన్న ప్రాంతంలో సాధారణంగా మీ అందరికీ తెలిసిందే, దాదాపు చైనాకు భారతదేశానికి మధ్య 3488 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది. ఈ ప్రాంతం గుండా ఉండే అన్ని పట్టణాలు, గ్రామాల మొదలైన వాటికి నిర్మాణాలు చేయాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా దీన్ని ఏమన్నామంటే BADP బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టులో 2019-20లో కేంద్ర ప్రభుత్వం 825 కోట్లను కేటాయించింది. 2020-21 గాను 784 కోట్లను కేటాయిస్తే ఇందులో 10% మొత్తం ఈ యొక్క రోడ్డు నెట్వర్క్ వగైరా డెవలప్మెంట్ కోసమే చేయాలని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మంత్రి గారైన అమిత్ షా గారు ఈ సందర్భంగా పేర్కొన్నట్టుగా ఉంది. బుద్ధిస్ట్ అని ఒకటి రాశారు. బుద్ధిస్ట్ ఏంటి ఇక్కడ ఉన్న అంశం అంటే, భారతదేశానికే కాక ప్రపంచానికి కూడా గౌతమ బుద్ధుడు ఒక ఆదర్శప్రాయమైన మహనీయుడు. అయితే ఇస్లాం మతం ప్రాంతంలో అక్కడక్కడ ఉన్న కొందరు ఎవరు ఈ యొక్క ఎక్స్ట్రీమిస్ట్ రైటిస్ట్ లేదా ఉగ్రవాదులు, తీవ్రవాదులుగా పిలువబడుతున్న వాళ్ళ ప్రాంతాలలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే విగ్రహారాధన ఇస్లాంకు వ్యతిరేకం కాబట్టి గతంలో కూడా తాలిబాన్ వాళ్ళు బమియా బుద్ధులను ధ్వంసం చేసినట్టుగానే ఈనాడు POKలో ఉన్న గిల్గిట్ అండ్ బల్టిస్తాన్ ప్రాంతంలో ఉన్న బౌద్ధ స్తూపాలు కానీ, చిహ్నాలు కానీ, లేకపోతే ఈ యొక్క బౌద్ధ విగ్రహాలను కానీ స్థానికంగా ఉండే ఉన్మాదులు దాన్ని ధ్వంసం చేస్తున్న దాన్ని భారత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు ఖండించారు. వాస్తవంగా POKలో లడాక్ మరియు ఈ యొక్క టిబెట్, దీన్ని మనం ఏమంటామంటే ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్, అత్యంత ప్రాచీనమైన దాదాపు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం కాలం నాటికి సంబంధించిన 1వ శతాబ్దం కాలానికి కనిష్కుడి కాలం నాటికి సంబంధించిన కూడా అనేక బౌద్ధ విగ్రహాలు, క్షేత్రాలు అనేవి ఇక్కడ ఉన్న వాటిని చారిత్రాత్మక వారసత్వ సంపదను వీళ్ళ ఉన్మాద స్థితితోటి ధ్వంసం చేయడాన్ని ప్రపంచం కూడా ఖండించాలని భారత ప్రభుత్వం కోరుతామని. మరి ఎక్కడైతే ఈ యొక్క బౌద్ధ చిహ్నాలు, గుర్తులు మొదలైన ఉన్నాయో అక్కడే ఈ యొక్క చైనా మరియు పాకిస్తాన్లు కలిసి డెమిసార్ బాగ్లియార్ అనే ఒక ప్రాజెక్టుని ఇక్కడ నిర్మించాలని కూడా వాళ్ళు నిర్ణయించినట్టుగా ఉంది. సో ఒకవేళ అది నిర్మించినా కూడా ఇవన్నీ కూడా సబ్మెర్జ్ అయిపోతాయి, వాటిని రక్షించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ప్రపంచానికి భారత ప్రభుత్వం విన్నవించింది. థర్డ్ పార్టీ అని ఒకటి రాశాను. ఏంటి థర్డ్ పార్టీ అంటే, భారతదేశం చైనాల మధ్య ఉన్న ఉద్రిక్తత పరిస్థితులను ఆసరా చేసుకొని కొంతవరకు USA ఇంటర్ఫియర్ అయిదాం అనుకున్నదాన్ని, ఆ USA యొక్క ఇంటర్ఫియరెన్స్ని చైనా వాళ్ళు తిరస్కరించారు. అదేవిధంగా భారత్ కూడా తిరస్కరించిందని స్పష్టంగా ఈరోజు మనకు అర్థమైపోయింది. హాంకాంగ్ అండ్ నేపాల్ అన్న చైనా వాళ్ళు చేపట్టిన వన్ చైనా పాలసీ అంటే ఇప్పుడున్న టిబెట్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, హాంకాంగ్ కానీ, తైవాన్ కానీ ఇవన్నీ ఒకప్పుడు చైనాలోనే ఉన్నాయి కాబట్టి ఈ అన్నిటి వన్ చైనా పాలసీ అని చైనా పెట్టుకుంటే, హాంకాంగ్లో ఇప్పుడేం జరిగింది అంటే మీ అందరికి గతంలోనే చెప్పాను, హాంకాంగ్ అనేది ఒక వలస రాజ్యంగా బ్రిటన్కు ఉంటే దాన్ని వీళ్ళకి ఇచ్చారు, దాని బాధ్యత అంతా కూడా ఇప్పుడు చైనా చూసుకోవాలని నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, మీరు దాంట్లో చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే చైనాకు సంబంధించిన ఒక బిల్, ఏది నేషనలిస్ట్ బిల్ ఒకదాన్ని తీసుకొని వెళ్ళి హాంకాంగ్ను పూర్తిగా ఆధీనంలోకి చేసుకునే ప్రయత్నాన్ని పాకిస్తాన్ సంపూర్ణ మద్దతు ఎట్లా తెలిపిందో ఈనాడు నేపాల్ కూడా అదేవిధంగా తెలిపింది. భారత్ ఇతర ప్రపంచ దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నా నేపాల్ మాత్రం ఈనాడు ఈ యొక్క చైనాకు మద్దతుగా నిలిచిపోయింది. ఈ సంఘటన అనేది మనకు తెలుస్తూ ఉంది. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.